ఈరోజు వాక్య ధ్యానాంశము, భారము మోయలేకపోతున్నావా? ఎడారిలో ప్రయాణము చేసే వర్తకులు వారు కలిగి ఉన్న సామాగ్రిని మోయడానికి ఒంటెలను తీసుకువెళ్తారు. ఎడారిలో బరువులను మోస్తూ అద్భుతముగా ప్రయాణము చేయగలిగే జంతువు కేవలం ఒంటె మాత్రమే. అందుకే దాన్ని ఎడారి ఓడ అని పిలుస్తారు. ఎడారి ఓడగా పిలవబడుతున్న ఈ ఒంటె ప్రయాణం చేస్తూ అలసిపోయినప్పుడు, భారం పెరిగి మోయశక్యం కానప్పుడు, ముందుకు ఇంకొక అడుగు కూడా వేయలేనప్పుడు తన ముందటి 2 మోకాళ్ళు వంచి మోకాళ్ళ మీద పడుతుందట. ఎప్పుడైతే ఒంటె మోకరిస్తుందో అది గమనించిన యజమాని వెంటనే ఒంటె మీద ఉన్న భారమంతా గబా దించేస్తాడు. మన కుటుంబములో, ఉద్యోగములో, వ్యాపారములో మనము కలిగి ఉన్న అనేక ఒత్తిడులు, బాధ్యతలు మన మీద మానసికముగా భారాన్ని, ఒత్తిడిని కలిగిస్తాయి. పిల్లల్ని పెంచడం కూడా ఒక బాధ్యత. అది కొన్నిసార్లు భారంగా మారవచ్చు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు భారంగా మారవచ్చు. బాధ్యత కలిగి ఇంటిని, పిల్లలను పట్టించుకోవలసిన భర్త నిర్లక్ష్యముగా ఉన్నప్పుడు ఆ ఇంటి బాధ్యత భార్యకు భారంగా మారవచ్చు. ఈ విధముగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విధమైన భారము ఉండవచ్చు. ఈరోజు నీవు ఏ విధమైన భారానైనా కలిగి మోయలేని, అడుగు ముందుకు వేయలేని స్థితిలో ఉన్నావా? ఆ భారము నుంచి విడుదల కావాలని ఆశిస్తున్నావా? అయితే ఇదిగో, ప్రభువైన యేసు సెలవిచ్చెను, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూస్తున్నాం. ఆ ఒంటె ఎప్పుడు తాను కలిగి ఉన్న భారం నుంచి విడుదల పొందుకుంది? మోకరించినప్పుడే కదా. కావున నువ్వు ఈరోజు కలిగి ఉన్న భారాన్ని బట్టి చింతించక, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే ఆయన నీవు కలిగి ఉన్న ప్రతి భారాన్ని తీసివేసి నీకు విశ్రాంతిని అనుగ్రహించును. ఇంకొక విషయం గమనించండి. అనుదినము ఆ ఒంటె విశ్రాంతి పొందాలంటే అది ఖచ్చితముగా అనుదినము మోకరించాలి. అదేవిధముగా అనుదిన జీవితంలో మనము కలిగి ఉండే భారముల విషయంలో దేవుని యొక్క సహాయము పొందుకోవాలంటే ఖచ్చితముగా ప్రతిదినము దిన ప్రారంభములో ఆయన సన్నిధిలో మోకరించే వారమై ఉండాలి. అనుదినము ఆయన మా భారము భరించుచూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. మన ప్రభు ప్రతిదినము మన భారములు భరించేవాడు. ఆదివారపు క్రైస్తవులు ఉన్నారు, కానీ ఆదివారపు క్రీస్తు మాత్రం లేడు. ఆయన ప్రతిదినము ప్రతి క్షణము ఉన్నవాడు. ఆయన యొద్దకు వచ్చు వారి భారములను భరించువాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనునని వాక్యం చెప్తుంది. కీర్తన 55వ అధ్యాయము 22వ వచనములో చూడగలుగుతున్నాం. ఈ దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.